ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 1కి సంబంధించిన M1లోని మ్యాట్రిసెస్ అనే చాప్టర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. యూనిట్ 1కి సంబంధించిన నార్మల్ ఫామ్ని ఎలా డిస్కస్ చేయాలో ఒకసారి చూద్దాం. రెడ్యూస్ ద మ్యాట్రిక్స్ క్యాపిటల్ A ఇంటూ నార్మల్ ఫామ్ వేర్ క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు నార్మల్ ఫామ్ ఆర్ కెనోనికల్ ఫామ్ రెండు ఒకటే. సో మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ 3/3 స్క్వేర్ మ్యాట్రిక్స్. మరి స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే నంబర్ ఆఫ్ రోస్ ఇస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్. హియర్ 3 rows అండ్ 3 columns is there. సో రెండు ఈక్వల్ అయిపోయాయి కాబట్టి సో ఆ మ్యాట్రిక్స్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అని చెప్పాలి. ఎస్, మరి ఇలా ఉన్నప్పుడు నార్మల్ ఫామ్ ఎలా చేస్తామంటే ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని ఉపయోగించి ఈ R2ని R3ని జీరో చేయాలి. సో R2ని ఉపయోగించి మళ్ళీ R1ని R3ని జీరో చేయాలి. అదేవిధంగా R3ని ఉపయోగించి R1ని R2ని జీరో చేయాలి. ఇలా చేస్తాం. ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఇట్లా రెడ్యూస్ చేసేయాలి. సో ఫైనల్గా నాన్ జీరో రోస్ ఈజ్ కాల్డ్ ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ఎన్ని నాన్ జీరో రో, ఒక రోలో ఎప్పుడైనా అన్ని జీరోలు ఉన్నాయనుకో దాన్ని జీరో రో అంటాం. దీన్ని ఏమంటాము? జీరో రో. జీరో కాకుండా ఏదైనా ఒక నాన్ జీరో రో అంటే జీరో కాకుండా ఉండేది దాన్ని నాన్ జీరో అంటాం. ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 3 ఉన్నాయి. సో కాబట్టి ర్యాంక్ 3 అవుతుంది. ఓకే, సరే. సో మరి రోస్ని ఉపయోగించి నేను నార్మల్ ఫామ్ని చేస్తున్నాను. అయితే నంబర్స్ ఏదైనా ఇవ్వండి, ప్రొసీజర్ ఒకటే. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ని రాస్తున్నాను. గివెన్ దట్ క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు 1 2 1, నెక్స్ట్ -1 0 2, నెక్స్ట్ 2 1 -3. ఓకే, సో ఇప్పుడు మనం ర్యాంక్ని కనుక్కోవాలి అంటే ఒక చిన్న పాయింట్ని రాస్తున్నాం. టు ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్, టు ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్, the rank of the matrix by using row operations. Okay, reducing the given matrix into normal form by using row and column operations. By using row and column operations. చూడండి, ఈ పాయింట్ ఏమంటే ర్యాంక్ని కనుక్కోవాలి కదా. సో reducing the given matrix into normal form by using row and column operations. ఓకే, ఇందాక చెప్పాను కదా అట్లా చేయాలి. సో ఫస్ట్ మనం R1ని ఉపయోగించుకొని R2ని R3ని జీరో చేయాలి. ఇక్కడ రాస్తున్నా చూడు, ఈ 1ని ఉపయోగించి R2ని R3ని జీరో చేయాలి. ఫస్ట్ దేన్నైతే జీరో చేస్తున్నామో దాన్ని ఫస్ట్ రాసుకోవాలి. దేన్ని జీరో చేయాలి? R2 R3ని చేయాలి. R1ని ఉపయోగించుకోవాలి. R2 ఫస్ట్ రాసేయండి, R2 ఇక్కడ రాయాలి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ పక్కన స్పేస్ ఇచ్చేయండి, R3. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఇది R1 1, R2 -1, దీన్ని ఉపయోగించుకొని దీన్ని జీరో చేయాలి. క్రాస్ మల్టిప్లై చేయండి అంతే. 1 × R2 మైనస్ ఉంది. యాక్చువల్గా ఇట్లా ఆపరేషన్ చేసేటప్పుడు మైనస్తో మల్టిప్లై చేస్తాం. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది. గాజ్ జోర్డాన్ మెథడ్ ఇంటర్లో చేశారు కదా. సో అట్లనే ఇక్కడ కూడా ఆపరేషన్ చేసేటప్పుడు మైనస్ వేస్తాం. సో మైనస్ ప్లస్ అయిపోతుంది. కాబట్టి దేన్ని జీరో చేయాలి? R2ని R3ని. కాబట్టి 1 × R2, సో R2 రాస్తున్నా. మైనస్ ఉంది, ప్లస్ 1 × మళ్ళీ R1. ఇక్కడ ఉపయోగించేది ఇక్కడ రాయాలన్నమాట. ఓకేనా, సరే. ఇక్కడ జీరో చేసేది రాయాలి. నెక్స్ట్ ఇప్పుడు R3ని మనం జీరో చేయాలి బై యూజింగ్ R1ని ఉపయోగించి. నేనేం చెప్పాను? ఇది R1, ఇది R3, ఇంటర్చేంజ్ చేయండి. 1 × R3
2 into R1 1 into R3 minus 2 R1 అంతే. డౌట్ ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు. R3 అంటే ఎంత 2 మైనస్ 2 ఇంటూ R1 అంటే 1 2 మైనస్ 2 0. సో ఇక్కడ కూడా అంతే. R2 అంటే ఎంత -1 ప్లస్ R1 అంటే 1 -1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం R1ని ఆపరేషన్ చేయలేదు కదా, సో దాన్ని మనం అలానే రాసేద్దాం. సో 1 2 1 R2ని ఆపరేట్ చేశాను. ఏం చేశాను? R2ని R1 యాడ్ చేశాను. ఇది R1 R2 R3 కదా, సో R2ని R1ని -1 ప్లస్ 1 0 0 ప్లస్ 2 2 2 ప్లస్ 1 3. కాబట్టి R2ని R1 యాడ్ చేసి నెక్స్ట్ R3ని ఏం చేసాం? ఫస్ట్ R3ని రాసుకోండి. 2 1 -3. అలానే R1ని 2తో మల్టిప్లై చేయండి. 2 into 1 2 2 2s 4 2 1s 2 మైనస్తో మల్టిప్లై చేయండి. -2 ప్లస్ 2 క్యాన్సిల్. 1 -4 -3 అనమాట. -3 -2 -5. ఓకేనా? కాబట్టి సో 0 -3 -5. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ రోలో ఉన్న సెకండ్ ఎలిమెంట్ R2ని ఉపయోగించి R1ని R3ని 0 చేయాలి. మనం ఈ యొక్క నార్మల్ ఫామ్లో వీలైనన్ని జీరోలుగా చేసేయండి. ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ని పెట్టేసి. ఓకే, నెక్స్ట్ సో ఇప్పుడు R1ని R3ని 0 చేయాలి. అది రాసుకో ఫస్ట్. దేన్నైతే 0 చేయాలో అది రాసుకో. R1 నేనేం చెప్పాను? ఉపయోగించేదాన్ని ఉల్టా చేసుకోండి, మల్టిప్లై చేసుకోండి. దీన్ని ఉపయోగిస్తున్నాం, దీన్ని 0 చేయాలి. ఉపయోగించేదంతా క్రాస్ మల్టిప్లై. సో ఇక్కడ ఒకే నెంబర్తో క్యాన్సిల్ అవుతే అది రాయొద్దు. సో ఇప్పుడు నేను R1ని రాస్తున్నాను. సో R1 అంటే 2 R2 అంటే 2. ఎప్పుడైనా ఒకే నెంబర్తో క్యాన్సిల్ చేస్తే ఒక నెంబర్, ఈ రెండు ఒకే నెంబర్తో చేస్తే చేసేయండి. 2 1s 2 1s అప్పుడు ఇది తీసుకోవద్దండి. సో ఫస్ట్ ఉపయోగించేది ఇది కదా, క్రాస్ మల్టిప్లై చేయాలి. 1 into R1 మైనస్ 1 into R2 అంతే. ఓకేనా? సో R1 మైనస్ R2. ఓకేనా? R1 1 into R1 మైనస్ చేయాలి 1 into R2. నెక్స్ట్ ఇప్పుడు చూడండి. సో R1 అంటే ఇప్పుడు R1 అవసరం లేదు. R2 to R3 minus 3 చెప్పండి. ఉపయోగించేది ఇది. క్రాస్ మల్టిప్లై చేయండి కాన్స్టెంట్తో. 2R3 మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది 3R2. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఎలా వేసాను సార్ అంటే R2 అంటే 2 R3 అంటే -3. నేనేం చెప్పాను? ఉపయోగించేది ఎవరిని? ఫస్ట్ R3ని క్రాస్ మల్టిప్లై చేసుకో. కాబట్టి 1 ఇక్కడ ఏముంది? కాన్స్టెంట్ 2R3 ఉంది. మైనస్ ప్లస్ 3R2. ఓకే, కాన్స్టెంట్తో క్రాస్ మల్టిప్లై చేయండి కాన్స్టెంట్తో. కాబట్టి 2R3 ప్లస్ 3R2 అంతే. 2R3 ప్లస్ 3R2. సో మీరు డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. 2 into R3 అంటే -3 ప్లస్ 3 into R2 అంటే 2 అనమాట. -6 ప్లస్ 6 క్యాన్సిల్ 0 అయిపోతుంది. ఉపయోగించేది ఎవరిని? 2ని దాంతో క్రాస్ మల్టిప్లై చేసే అంతే. ఓకే, నెక్స్ట్ సో ఇప్పుడు న్యూ ఆపరేషన్స్. సో R2ని ఆపరేషన్ చేయలేదు, సో R2ని అదే విధంగా రాసేయండి. ఇప్పుడు డైరెక్ట్గా చేసేయచ్చు. R1 మైనస్ R2. ఇది R1 R2. R1 నుంచి R2ని తీసి 1 మైనస్ 0 అంటే 1. 2 మైనస్ 2 0. 1 మైనస్ 3 1 మైనస్ 3 అంటే ఎంత? -2. ఓకే, నెక్స్ట్ సో 2R3 R3ని 2తో చెప్పండి. 0 into ఎనీథింగ్ 0. మళ్ళీ 2 3 6 మళ్ళీ 2 5 10. నెక్స్ట్ 3R2 R2ని 3తో మల్టిప్లై చేయండి. 0 3 2 6 3 2 3 3 9. ఎస్, ఇప్పుడు ఏం చేయమన్నాడు? యాడ్ చేయమన్నాడు. ఇక్కడ మిడిల్లో ప్లస్ ఉంది కాబట్టి 0 ప్లస్ 0 -6 ప్లస్ 0 0 అయిపోద్ది. -10 ప్లస్ 1 -1. కాబట్టి సో ఏంటి? 0 0 -1. ఎస్, ఇప్పుడు నెక్స్ట్ చూడండి. ఇక్కడ థర్డ్ రోలో ఉన్న థర్డ్ ఎలిమెంట్ పెంచి ఈ రెండింటిని 0 చేస్తే మన
నార్మల్ ఫామ్ వచ్చేస్తుంది. ఓకే, సరే. నెక్స్ట్ దేన్ని 0 చేయాలి? R1ని R2. మరి ఇక్కడ ఆపరేషన్ చేస్తున్నా నెక్స్ట్ చూడండి. సో దీన్ని R3ని ఉపయోగించుకుని R1 R2ని 0 చేయాలి. ఫస్ట్ నేను దేన్ని 0 చేయాలనో దాన్ని రాసుకుంటాను. R1ని చేయాలి బై యూజింగ్ R3. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మైనస్ మైనస్ 2 మైనస్ ఉంటే ప్లస్ అయిపోతుంది. ఓకే, సో ఆపరేషన్లో మైనస్ వస్తుంది అంతే. ఓకే, సో కాబట్టి ఉపయోగించేది ఇదే కదా. సో 1 ఇంటూ R1 రాసేయండి. నెక్స్ట్ మైనస్ 2 ఇంటూ ఉపయోగించేది ఇక్కడ చివరిలో రాయాలి R3. R1 అంటే -2 చెక్ చేసుకోండి. -2 ఇంటూ R3 అంటే -1, -2 ఇక్కడ -+2 అవుతుంది. కాబట్టి దీన్ని క్రాస్ మల్టిప్లై చేయండి. అక్కడున్న కాన్స్టెంట్ని క్రాస్ మల్టిప్లై చేసుకోండి. నెక్స్ట్ R2ని 0 చేయాలి. దేన్ని ఉపయోగించుకొని? R3. ఎస్, ఒక మైనస్ ఉంది రెండింటికి ఆపరేషన్ చేసేటప్పుడు మైనస్, మళ్ళీ ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో 2 మైనస్లు ఉంటే ఎప్పుడైనా ఆపరేషన్ చేసేటప్పుడు మిడిల్లో మైనస్ వస్తుంది, ఒక మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సో 1 ఇంటూ R2 మైనస్ ఆల్రెడీ ప్లస్ అయిపోతుంది, 3R3 క్రాస్ మల్టిప్లై చేయాలంటే కాబట్టి ఇలా చేయాలి. మరి ఇప్పుడు న్యూ ఆపరేషన్స్ చేద్దాం. సో R3ని అలానే రాస్తున్నాను. R3 అంటే 0 0 -1. నెక్స్ట్ R1 -2R3. R1 రాసుకోండి. 1 0 -2 2R3. R3ని 2తో 0 0 2 1s 2 మైనస్తో మల్టిప్లై చేయి. మైనస్ మైనస్ ఇక్కడ మైనస్ ప్లస్ అవుద్ది. -2 +2 క్యాన్సల్. -2 +2 ఇక్కడ, కాబట్టి ఇక్కడ 0 1 - 0 అంటే 1. సో 1 0 0. నెక్స్ట్ R2 రాసుకోండి. 0 2 3 3R3. R3ని 3తో 0 0 -3 మళ్ళీ యాడ్ చేయండి, ప్లస్ కదా. 0 2 0. సో 0 2 0. ఎస్, కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ అయితే ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 1 వచ్చేట్టుగా చేయాలి ఉంది. సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ 1 వచ్చేట్టుగా చేయండి. అంటే R2ని 2తో డివైడ్ చేద్దాం. R3 రోని -1తో డివైడ్ చేద్దాం. ఓకే, సో R2 gives R2 by 2. R3 gives R3 by -1. So is equivalent to 1 0 0 0 1 0 0 0 -1 by -1. ఎస్, ఇప్పుడు నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 1 2 3. ఇంకా మనం కాలమ్స్ని ఆపరేట్ చేసి ఎట్లా చేస్తాం? దీన్ని ఉపయోగించి రెండింటిని ఆల్రెడీ అయిపోయింది, దీన్ని ఉపయోగించి రెండింటిని ఆల్రెడీ అయిపోయినాయి, దీన్ని ఉపయోగించి రెండింటిని. కాబట్టి స్క్వేర్ మ్యాట్రిక్స్కి మీరు ఆపరేషన్ చేసేటప్పుడు రోస్నైనా చేయండి, కాలమ్స్నైనా చేయండి. అది స్క్వేర్ మ్యాట్రిక్స్ కాకుండా రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ వచ్చినప్పుడు అప్పుడు రోస్ని కాలమ్స్ రెండింటిని ఆపరేట్ చేస్తాం. ఓకే, కాబట్టి నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. దేర్ఫోర్ ద నంబర్ ఆఫ్ non-zero rows is equal to, so therefore rank of A is equal to 3. Okay, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చింది